కోనసీమ జిల్లాలో జనసేన పార్టీకి మరో షాక్ తేలింది. కోనసీమ జిల్లాలో సీనియర్ నాయకుడు, అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ తరపున 2019లో జనసేన పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ సమక్షంలో చేరడం జరిగింది. నేపథ్యంలో ఆయన మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా మరికొంతమంది జనసేన నేతలు ఉన్నారు, వారితో మాట్లాడి చెప్పేది చేద్దాం. సరే, ఏ విధంగా చూడాలి? ఈరోజు జనసేన పార్టీని వీడి పెద్ద సంఖ్యలో అందరూ వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షితులవుతున్నారు. కుల మతాలకు అతీతంగా గడిచిన 5 ఏళ్ల పాలన చూసి మీరు ఆకర్షితులవుతున్నారా, లేదంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇస్తున్న ప్రాధాన్యం చూసి మీరు ఈ పార్టీలోకి వచ్చారా? ఏమనుకోవాలి? ఈ రెండు కూడా సమానంగా చూస్తారండి. అది జగన్ గారి క్వాలిటీ. ప్రజలందరూ బాగుండాలి, ప్రజలకి ఏమి కావాలనేది ఆయన ఊహించుకుని ఆ పేద ప్రజలకి, విద్యార్థులకి ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, స్కూల్ పెట్టాలి అనేది, ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, స్కూల్ ఎడ్యుకేషన్ అనే ఒక ఐడియా రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనందరూ చూసే ఉంటాం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెలక్షన్స్లో చాలామందికి ఇంగ్లీష్ రాదని రిజెక్ట్ చేయబడ్డ వాళ్ళు బోల్డ్ మంది. నాలెడ్జ్ ఉన్నా కూడా ఎక్స్ప్రెసివ్నెస్ పంచుకోవటం, కమ్యూనికేషన్ బాగలేక చాలామంది ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి. తర్వాత మనం ఈరోజు గ్లోబ్ అనేది ఒక విలేజ్ అయిపోయింది, ప్రపంచం గ్రామం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎక్కడికైనా ఉద్యోగాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో మనకు ప్రావీణ్యం ఉండాలి. అక్కడ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వర్గాలు అందరూ కూడా, మైనారిటీస్ కూడా వెనకబడే పరిస్థితి. హ్యావ్స్ అంటే ఉన్నవాళ్లే బయటకు వెళ్ళగలుగుతున్నారు, హ్యావ్ నాట్స్ లేని వాళ్ళు ఇక్కడే ఉండిపోయి చిన్న చిన్న పనుల్లో సెట్ అయిపోతున్నారు. అది కాక అది చూసుకుని ఒక దేశాభివృద్ధి జరగాలన్నా, ఆర్థిక అభివృద్ధి దేశం రావాలన్నా కూడా ప్రతి ఒక్కడు కంట్రిబ్యూషన్ కూడా దేశంలో ఉండాలి. మన ఆర్థిక అభివృద్ధిలో ప్రతి ఒక్కటి రోల్ ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కడికి స్కూల్కి వెళ్ళే అవకాశం, స్కూల్లో వాళ్ళకి చిన్నపిల్లల నుంచి ఆత్మగౌరవం పెంచే విధంగా మన యూనిఫామ్ కానివ్వండి, టైస్ కానివ్వండి, బెంచెస్ కానివ్వండి, టీచర్స్లో క్వాలిటీ పెంచడం, ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం, వాళ్ళకి మెనూ కూడా డిజైన్ చేయటం. దాదాపు నా చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో నాకు అనుభవమే. కాకపోతే ఎప్పుడు కూడా ఇలా మెనూ పెట్టాలని ఏ ముఖ్యమంత్రికి కూడా రాలేదు. సో అది జగన్ గారికి వచ్చింది. ఆయనకి ఈ పావర్టీ ఎంత త్వరగా తీసేయాలి, అసమత ఎంత త్వరగా తీసేయాలి అనేది ఆయన మనసా వాచా కర్మ నమ్ముతున్నాడు. ఆయన 2019 నుంచి మీరు జనసేనలో ఉన్నారు, అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. జనసేన పార్టీలో మీరు గడిచిన చాలా కాలంగా ఉన్నారు. ఎందుకు ఆ పార్టీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందంటే? ఖచ్చితంగా చెప్పాలంటే ముందు ఆకర్షితులు జగన్ గారు తెచ్చే మన స్కీమ్స్, ప్రభుత్వానికి మన ప్రజలకు ఉపయోగపడే స్కీమ్స్ని చూసి రావడం జరిగింది. రెండోది అక్కడ నాయకత్వం కూడా కొంచెం వాళ్ళు సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పార్టీ కష్టపడతారో, ఎవరైతే ప్రజల సైజ్ కోసం ఆలోచిస్తారో, మనం ఏవైతే చెప్పామో అది చేయలేనప్పుడు ఏ వ్యవస్థలో ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు. మనం వచ్చిందే ప్రజలకు సేవ చేద్దామని, ఒక అభివృద్ధి తీసుకొచ్చి భారతదేశాన్ని కూడా డెవలప్డ్ కంట్రీస్ పక్కన నుంచోబెడదామని ఒక ఐడియాతోటి రాజకీయాలకు రావడం జరుగుతుంది. లేకపోతే మరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేసి అంత అవసరం కూడా లేకుండా పోయింది వచ్చి రాజకీయాల్లో వచ్చి అయ్యి పట్టడం అనేది. కానీ ఏ పార్టీ అయినా మనం ఆ పార్టీని విమర్శించను, కానీ ఖచ్చితంగా నాయకత్వం సరిచూసుకోవాలి. ఖచ్చితంగా ప్రజల గురించి మనసావాచ కర్మ ఆలోచించాలి, స్కీమ్స్ తేవాలి. మేడం, మీరు చెప్పండి, అంటే జనసేన పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? మేము ఫస్ట్లో చాలా ఉత్సాహంగా, ప్రేమతో, మనసావాచ చెప్పాను కదండి, మనసావాచ నమ్మకంతో వెళ్ళామండి. ఆ నమ్మకం వమ్మైంది. ఫస్ట్ ఎప్పుడైనా అధ్యక్షుడు అనేవాడు నాయకులతోటి తను అందుబాటులో ఉండాలి, అక్కడ ఏం జరుగుతుందో ఉండాలి. ఒకే ఒక వన్ మ్యాన్ షో లాగా ఒక నాదండ్ల అనే మనిషిని పెట్టుకొని అతను అది నంది అంటే నంది, ఇదంటే ఇది చెప్పేస్తే ఇటువంటి నాయకులు చాలా లాస్. అంటే పార్టీకి ఎవరైతే పనికొస్తారో వాళ్ళని దూరం పెట్టించేశాడు ఆయన. ఈయన స్కాన్ చేసుకోవాలి, నాయకుడు అన్నవాడు ఏది మంచి ఏది చెడ్డ అని స్కాన్ చేసుకోవాలి. ఆయన స్కాన్ చేసుకోలేకపోయారు. దానివల్ల చాలా డ్యామేజ్ జరిగింది. మా లాంటి వాళ్ళు కానీ, గురుదత్ ప్రసాదరావు గారు లాంటి కానీ, బొంతు రాజేశ్వరరావు గారు కానీ, సరోజ కానీ, మేయర్ సరోజ కానీ, ముత్తా శశిధర్ గారు, వీళ్ళందరూ కూడా మంచి నాయకులు. ఈయన ఎస్సీలో చేయలేదా? సారీ, ఈయన ఒక అనకూడదు కానీ ఒక ఎస్సీలో ఐకాన్, ఒక పిల్లరు, ఒక అంబేద్కరిస్ట్. ఎప్పుడు 40 years నుంచి ఉందండి ఈయనకి. అటువంటి ఆయనకు కూడా ఒక స్టేజ్ మీదకి తీసుకురావటం కానీ, అంటే కూర్చోబెట్టలేదని కాదు, ప్రజలు చూస్తుంటారు కదా, మీ నాయకత్వ లక్షణాలనే ప్రజలు గమనిస్తారు. మీరు ఇప్పుడు 21 సీట్లలో చౌదరీస్కి వీళ్ళకి ఇచ్చారు, ఎక్కడ ఎస్సీలు ఎక్కడున్నారు? ఒక బొమ్మడి నాయకర్కి ఇచ్చారు. ఎస్సీలు ఎక్కడున్నారు? బీసీలు ఎక్కడున్నారు? లేరు. ఈ అసమానతలు చూసాం. పార్టీ ఇంకా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో ఉంది. అందులోనే ఇంత అసమానతలు ఉంటే రేపు పార్టీ వచ్చిన తర్వాత దిక్కు దివాణం ఉండదు. అందుకని చెప్పి మాకు ఫ్యూచర్ బాగా కనిపించి, ఫ్యూచర్లో అందులో పక్క అతనికి స్టాండ్ సిట్ పొజిషన్లోనే మా నాయకుడు ఉన్నప్పుడు
ఇంకా మాకు నమ్మకం ఎలా వస్తుందండి? పార్టీ పునాది అంటే నాయకుడి మీద నమ్మకం. ఆ నమ్మకం నాయకుడు నమ్మకం కోల్పోయాం. అప్పటికి మేము పేషెన్స్తోనే ఆలోచించి 4 years ఉన్నాం ఇంకా. కానీ మాకు నమ్మకం అసలు అపాయింట్మెంటే లేదు. మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర అపాయింట్మెంట్ లేదు. ఎవరిని అడిగినా, హరిప్రసాద్ గారిని అడిగినా లేదు, ఆ రుక్మిణిని అడిగినా లేదు, ఆ ఎవరిని అడిగినా లేదు. అసలు ఏంటి, ఓఎన్జీసీలో చేసిన ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి, కోనసీమకి సేవ చేసిన ఆయనకే ఇక్కడ చోటు లేకపోతే మీరు పేద ప్రజానీకానికి ఎలా వస్తారు? మీరు లిట్ క్యాప్ చైర్మన్గా మీరున్నారు. చాలా మంది పార్టీలో చేరుతున్న పరిస్థితి. మీరు కూడా ఇప్పుడు కోనసీమ జిల్లాలో ఉన్న కీలకమైన నేతలందరినీ కూడా జాయినింగ్ చేయించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటే వైఎస్ఆర్సీపీని ఎందుకు విశ్వాసంలోకి తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు అంటే ఏం చెప్తారు? ముందుగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 24 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతా ఉంది. వై నాట్ 175 అని ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అది తూచా తప్పకుండా నెరవేరబోతా ఉన్నదన్నదానికి నిదర్శనమే ఈ కోనసీమ ప్రాంతం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఈరోజు కులాలకి మతాలకి అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఆ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మరి అన్ని పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో చేరుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా ఉందో అంతకన్నా మించి స్వీప్ చేయబోతుంది అనేటువంటి వాటి మాట వాస్తవం. నాకు చిరకాల మిత్రులు డిఎంఆర్ శేఖర్ గారు, ఆ మిత్రత్వంతోనే నేను ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు పార్టీలోకి రావాలి అని ఆయన అడిగాను, గతంలో కూడా అడిగాను. కానీ ఆయన మాయ మాటలకు నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పాడో ఆయన మాటలు నమ్మి ఆయన ఆ రోజు ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. కానీ ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫర్ ఇచ్చారు ఈయనకి రమ్మని. సో ఆయన అట్లా నమ్మబలికి తీసుకెళ్లి అవమానపరిచినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైనటువంటి మాట వాస్తవం. ఈయన ఈరోజు జాయినింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్కండిషనల్గా ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఈరోజు పార్టీలో మరి జాయిన్ కావడం జరిగింది. ఈయన పనితనాన్ని బట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డటువంటి వాళ్ళు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు, అందరికి కూడా గౌరవం కలిగిస్తారు. మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అధిక ప్రాధాన్యత ఉంటుంది అని తూచా తప్పకుండా నమ్ముతా ఉన్నాం. మొత్తంగా మనం చూసుకోవచ్చు కోనసీమ జిల్లాలో పూర్తిగా జనసేన పార్టీ ఖాళీ అయిందని చెప్పుకోవాలి. ఇప్పటికే అక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలుగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారో వారందరూ ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్కడ అమలాపురం పార్లమెంటుకు ఇన్ఛార్జిగా ఉండి 2019లో జనసేన పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసిన శేఖర్ ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. డిఎంఆర్ శేఖర్ ఆయన గతంలో ఆయన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. సుదీర్ఘకాలం పాటు కోనసీమకు ఆయన ఎన్నో సేవలు అందించారని కూడా ఆయన చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే జనసేన పార్టీలో కనీస ప్రాధాన్యత లేదు, నాయకులకి ప్రాధాన్యత లేదు. నాయకుడికి అది ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో అధినాయకుడికి, అదేవిధంగా కింది స్థాయిలో కార్యకర్తల మధ్య కనీసంగా ఏమాత్రం కూడా వారిని గౌరవం ఇవ్వడం పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆత్మగౌరవాన్ని చెప్పుకుని ఆ పార్టీలో ఉండలేని పరిస్థితి నేపథ్యంలోనే ఆ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మేము ఈ పార్టీలో చేరామనేది కూడా వారు చెప్తున్నమాట. వీడియో శివత కలిసి నాయకురావు సాక్షి టీవీ గుడిచెర్ల నుంచి.